భారత ఉపఖండంలో అనేక చారిత్రాత్మక మరియు ఆధ్యాత్మిక ప్రదేశాలు కలవు. వాటితో పాటే గొప్ప గొప్ప నిర్మాణాలని కూడా నిర్మించడం జరిగింది. అయితే ఆ ప్రదేశం యొక్క చరిత్ర లేదా ఆ నిర్మాణం యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకుని దాన్ని దర్శిస్తేనే ఆ ప్రదేశానికి ఓ విలువ ఉంటుంది. లేదంటే అదొక పర్యాటక ప్రాంతంగా మిగిలిపోతుంది. దేశమంతా విస్తరించిన శ్రీ మహావిష్ణువు యొక్క 108 దివ్య దేశాలని ఒకే ప్రాంతంలో నిర్మింపజేసి ప్రజలని ఆధ్యాత్మిక వైపు నడిపించే ఏకైక దివ్యధామమే హైదరాబాద్ సమీపంలోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. నమస్తే, నేను మీ సుధాకర్ రావు. శ్రీ మహావిష్ణువు వేదాలలో విష్ణువు అంటే విశ్వమంతా వ్యాపించినవాడు అని అర్థం. దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో సామాన్య శకం 6 నుండి 9వ శతాబ్దాల మధ్యన శ్రీ మహావిష్ణువు యొక్క 12 మంది భక్తులు తమ తమ రచనలతో మరియు గేయాలతో భారతదేశమంతా పర్యటించి విష్ణు భక్తిని వ్యాపింపజేశారు. వీరినే ఆల్వార్లు అని పిలుస్తారు. వీరిని శ్రీ మహావిష్ణువు యొక్క ఆయుధాల అవతారంగా భావిస్తారు. వీరిలో 11 మంది మగవారు కాగా ఒకే ఒక్కరు స్త్రీమూర్తి. వారే తిరుప్పావై లేదా గోదాదేవి అని పిలుస్తాం. వీరు దేశంలోని వివిధ ప్రాంతాల్లోని వైష్ణవ దేవాలయాల్ని నిర్మించి లేదా సందర్శించి వారి ప్రబంధాలతో భక్తులని చైతన్యవంతులని చేశారు. వారు రచించిన రచనలని పాసురములు అని పిలుస్తాం. ఆ విధంగా 12 మంది ఆళ్వార్లు సుమారు 4000 పాసురములని రచించారు. వారు సందర్శించిన దేవాలయాలు వైష్ణవులకి అతి ముఖ్యమైన దేవాలయాలు అయ్యాయి. వాటిని దివ్య దేశాలు అంటారు. అవి మొత్తం 108. వాటిలో 105 ఈ భూమి మీద ఉండగా ఒకటి నేపాల్లో, మిగతా 2 తిరుప్పర్ కటర్ మరియు వైకుంఠం. ఈ 2 భౌతిక ప్రపంచానికి దూరంగా ఉంటాయని నమ్ముతారు. ఇక 105 దివ్య దేశాలున్న మన దేశంలో 84 తమిళనాడులో, 11 కేరళలో, 4 ఉత్తరప్రదేశ్లో, 3 ఉత్తరాఖండ్లో, 2 ఆంధ్రప్రదేశ్లో, 1 గుజరాత్లో కలదు. దేశమంతా విస్తరించి ఉన్న ఆ దివ్య దేశాలని నేరుగా మనలో చాలామంది చూడలేరు. కాబట్టి వాటన్నిటినీ ఒకే ప్రాంతంలో నిర్మింపజేసిన ఏకైక ప్రదేశమే మన హైదరాబాద్ సమీపంలోని ముచ్చింతల్ గ్రామంలో వెలిసిన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ లేదా సమతామూర్తి విగ్రహం. ఇది సుమారు హైదరాబాద్కి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శంషాబాద్కి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనకి డైరెక్ట్ బస్ సదుపాయం తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ప్రత్యేక వాహనాల్లో లేదా సొంత వాహనాల్లో ఈ ప్రాంతానికి చేరుకోవాల్సి ఉంటుంది. మేము ఉదయాన్నే ఆ ప్రాంతానికి చేరుకున్నాం. వీటి యొక్క దర్శన వేళలు ఉదయం 10:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. చుట్టూ ప్రశాంతమైన వాతావరణంతో అన్ని సదుపాయాలతో విశాలమైన పార్కింగ్ లాట్ని కలిగి ఉంటుంది. ఇక ఎంట్రీ విషయానికి వస్తే పెద్దలకి 250 రూపాయలు, పిల్లలకి 150 రూపాయలు. ఇది కాకుండా 350 రూపాయల ప్రత్యేక దర్శనం కూడా ఉంటుంది. మనం టికెట్ తీసుకున్నాక మన చేతి మీద ఈ విధంగా ముద్రను వేస్తారు. ఈ ప్రాంగణంలో మొబైల్కి అనుమతి ఉంది. ముందుగా దివ్య దేశాన్ని దర్శించుకుందాం. మధ్యలో సమతామూర్తి విగ్రహాన్ని కలిగి చుట్టూరా 108 దివ్య దేశాలు ఉంటాయి. ఈ దివ్య దేశాల్లోనే మొట్టమొదటిది కలియుగ వైకుంఠంగా చెప్పబడే శ్రీరంగం దేవాలయంతో దివ్య దేశాలు మొదలవుతాయి. మనలో చాలామందికి దివ్య దేశాలంటే ఏంటి, ఆళ్వార్లు అంటే ఎవరో తెలియదు. అందుకే వీడియో మొదట్లోనే వారి గురించి, వాటి గొప్పతనాన్ని వివరించిన అనంతరమే మనం ఈ దేవాలయాన్ని సందర్శిస్తున్నాం. ప్రతి దేవాలయం స్పష్టంగా, ఎంతో అందంగా, అచ్చు నిజమైన దేవాలయాన్ని చూస్తున్నామా అనే భావన మనకు కలుగుతుంది. ఇక ఈ దివ్యధామం యొక్క నిర్మాణ విషయానికి వస్తే శ్రీ రామానుజుల వారి సహస్రాబ్ది అనగా 1000వ సంవత్సర జయంతిని పురస్కరించుకుని ప్రస్తుత పీఠాధిపతి అయిన త్రిదండి చిన్నజీయర స్వామి వారి ఆశీర్వాదంతో మైహోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు గారి సహకారంతో అప్పటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ముందుకు రాగా ప్రజల భారీ విరాళంతో 2014న ఈ 1000 కోట్ల ప్రాజెక్టు మొదలైంది. దాదాపు 8 సంవత్సరాల అనంతరం 2022 సంవత్సరంలో దేశ ప్రధాని చేతుల మీదుగా ప్రారంభింపబడింది. మనలో చాలామంది కనీసం 5-6 దివ్య దేశాలన్నా చూసే ఉంటాం. కానీ అవి దివ్య దేశాలని మనకు తెలిసే ఉండదు. మనలో చాలామంది తిరుపతి మరియు అహోబిలం సందర్శించే ఉంటాం. ఈ 2 ఆంధ్రప్రదేశ్లో ఉన్న దివ్య దేశాలు. ఈ 108 దివ్య దేశాల దేవాలయాలు కమలం ఆకృతిలో ఉండి
అన్ని దిక్కుల నుంచి మనకి రామానుజుల వారు దర్శనమిస్తారు. ఒకవేళ మనం ఇలా పైనుంచి చూసినట్టయితే ఆ దివ్య దేశాల గోపురాలు కూడా అచ్చు నిజమైన దేవాలయం ఆకృతిలో ఉంటాయి. మనం చూస్తున్న ఈ దివ్య దేశాల్లో సుమారు 30 పైగా దేవాలయాల్ని నేను నేరుగా సందర్శించడం జరిగింది. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ తిరువెండలూరు అనే దేవాలయాన్ని కూడా నేను సందర్శించడం జరిగింది. ఇది నేను సందర్శించిన నాటి వీడియో. ఇక్కడ స్వామివారు అనంత శయనునిగా ఎంతో సుందరంగా మనకి దర్శనమిస్తారు. దీన్ని ఆదికేశవ దేవాలయం అని పిలుస్తాం. ఈ దివ్య దేశాల్లోని శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహాలు చాలా వరకు అనంత శయన ఆకారంలో లేదా నుంచిన భంగిమలో మనకి దర్శనమిస్తారు. మహారాష్ట్రలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన పండరీపురం యొక్క దేవాలయం 108 దివ్య దేశాల్లో రాదు. దాన్ని 108 అభిమాన క్షేత్రాల్లో ఒకటిగా భావిస్తారు. ఇప్పుడు మనం సందర్శిస్తుంది కేరళ ఎర్నాకుళంలోని దివ్యదేశమైన త్రికకర శ్రీ వామనమూర్తి దేవాలయం. తమిళనాడులో చోళులు మరియు పాండ్యుల పరిపాలనా కాలంలో శివకేశవుల భక్తుల మధ్య చాలా వైరం ఉండేది. ఎలా అయితే శ్రీ మహావిష్ణువుకి 108 దివ్యదేశాలు ఉన్నాయో అలానే పరమేశ్వరుడికి కూడా 275 ముఖ్యమైన దేవాలయాలు ఉండేవి. వాటినే పాదల్ పట్ర క్షేత్రాలు అని పిలిచేవారు. మన తిరుపతి సమీపంలోని కాంచీపురంలో 15 వైష్ణవ దేవాలయాలు ఉంటే ఆ 15 దివ్య దేశాలే. ఇక్కడ స్వామివారిని చూడండి, ఎంతో అందంగా అచ్చు తిరువనంతపురంలోని పద్మనాభ స్వామిని పోలి ఉన్నారు. అసలు ఈ దివ్య దేశానికి అసలైన అర్థం ఏంటో తెలుసుకుందాం. సంస్కృతంలో దివ్య అంటే భవ్యమైన లేకపోతే దైవ సంబంధితమైన అని, దేశం అంటే లోకమని, లేదా ప్రస్తుత కాలంలో దేశం అంటే ఒక దేవాలయం అని, అంటే భవ్యమైన దేవాలయం లేదా దైవ సంబంధిత దేవాలయం అని అర్థం. అది ఎటువంటి దేవాలయం? గర్భగుడిలో ప్రధాన దైవం శ్రీ మహావిష్ణువుకి లేదా లక్ష్మీదేవికి అంకితం చేయబడి ఉండాలి. అంతేకాకుండా ఆ దేవాలయాల్ని ఆళ్వార్లు సందర్శించి ఉండాలి. మరి ఆళ్వార్లు అంటే అర్థం ఏంటి? ఆళ్వార్లు అనగా తమిళంలో మునిగిపోయిన వారు అని అర్థం. అంటే దైవ భక్తిలో, ఆ విష్ణు భక్తిలో మునిగిపోయిన వారు అని అర్థం. మరో ముఖ్యమైన విషయం, ఇక్కడ 108 దివ్య దేశాలను నిర్మించి కేవలం అలా వదిలేయలేదు. పూర్తిగా వైష్ణవ సాంప్రదాయంలో స్వామివారి నిత్య కైంకర్యములని నిర్వహించడానికి ఇక్కడ దగ్గరలోనే వేద పాఠశాల నిర్మించి ఆ పాఠశాల విద్యార్థుల చేతనే నిత్యం ధూపదీప నైవేద్య కార్యక్రమాలు జరిగే విధంగా ఏర్పాటు చేశారు. ఇక ఇప్పుడు మనం సందర్శించబోయే మరో దివ్య దేశం కేవలం దేవాలయంలో డబ్బు ఉంది అనే కారణంగా దేశంలోని భక్తులందరినీ రప్పించినదే శ్రీ తిరువనంతపురంలోని పద్మనాభ స్వామి దేవాలయం. భగవంతునికి కూడా డబ్బు ఉంటేనే విలువ. స్వామివారు 18 అడుగుల పొడవుతో అనంతశయనుడిగా మనకి దర్శనం ఇస్తారు. ఈ దేవాలయం యొక్క మరో విశేషం, ప్రధాన గర్భాలయంలో శివలింగం కూడా కలిగి ఉంటుంది. ఈ విధంగా ఒక దివ్య దేశంలో శివలింగాన్ని కలిగి ఉండడం చాలా అరుదు. అనంతరం మనం దర్శించబోతున్న మరో దివ్య దేశం కాంచీపురం దగ్గరలోని శ్రీ ఉలగనందన్ పెరుమాల్. ఉలగనందన్ అంటే తమిళంలో వామనుడు అని అర్థం. ఇదే ఆ దేవాలయం. ఇక్కడ స్వామివారు 28 అడుగుల ఎత్తుతో భారీగా మనకి దర్శనమిస్తారు. ఇప్పటి వరకు నా జీవిత ప్రయాణంలో సుమారు 30కి పైగా దివ్య దేశాన్ని నేను సందర్శించి ఉండవచ్చు. అసలు ఇన్ని శ్రీ మహావిష్ణువు దేవాలయాలు ఒకే చోట కేంద్రీకృతం చేసి మనకి దర్శన భాగ్యం కలిగించడం అనేది నిజంగా అద్భుతమైన విషయం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దేవాలయం కూడా కాంచీపురంలో కొలువైన దివ్య దేశమే. ఇక ఈ దేవాలయాలు కేవలం దర్శనానికి మాత్రమే కాకుండా వివిధ ఆర్జిత సేవల్ని కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దివ్య దేశం తమిళనాడులోనే అతి ముఖ్యమైన దేవాలయం. దీన్నే వరదరాజ పెరుమాల్ దేవాలయం అంటారు. ఇది కాంచీపురంలో ఉంది. ఇప్పటి వరకు మనం 90కి పైగా దివ్య దేశాలని దర్శనం చేసుకున్నాం. ఇక ముందొచ్చే దివ్య దేశాలన్నీ తమిళనాడు మరియు కేరళ బయట అనగా ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మరియు నేపాల్లో ఉన్న దివ్య దేశాలని సందర్శించబోతున్నాం. ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని ఉదయం 10:30 గంటలకు తెరుస్తారు. మేమే మొదటి దర్శనం చేసుకోబోతున్నాం కాబట్టి అన్ని ఆలయాల్లో వేద విద్యార్థులు స్వామివారికి నిత్య కైంకర్యాలను జరుపుతున్నారు. ఇప్పుడు మనం సందర్శించబోతున్నాం కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆంధ్రప్రదేశ్లో కొలువైన శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని. మనలో దాదాపుగా అందరూ ఈ దేవాలయాన్ని సందర్శించే ఉంటాం. ఇప్పుడు మనం చూస్తుంది ఆంధ్రప్రదేశ్లో కొలువైన మరో ముఖ్యమైన దివ్య దేశం శ్రీ అహోబిల నరసింహస్వామి దేవాలయం. ఇవి 2 దేవాలయాలు, ఒకటి దిగువ అహోబిలం, 2 ఎగువ అహోబిలం. ఇక మీదట వచ్చే దివ్య దేశాలన్నీ ఉత్తర భారతానికి సంబంధించినవే. ప్రస్తుతం మనం చూస్తుంది అయోధ్య బాలరాముడి దివ్య దేశం.
ఈ మధ్య కాలంలోనే ప్రారంభింపబడిన ఈ దేవాలయాన్ని మనలో చాలామంది చూసే ఉంటారు. అనంతరం అదే ఉత్తరప్రదేశ్లోని లక్నో సమీపంలో ఉన్న నైమిసారణ్యం మన తెలుగువారు ఎక్కువగా దర్శించుకునే దివ్య దేశం. ఇందులోనే చక్రతీర్థం అనే ఒక కొలను కలిగి అందరూ అందులో ప్రదక్షిణలు చేస్తారు. అనంతరం మనం చూడబోయే మరో ముఖ్య దివ్య దేశం బద్రీనాథ్. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయాల్లో కొలువైంది. అదేవిధంగా ప్రముఖ చార్ధామ్ యాత్రలో ఒకటి. అలాగే భగీరథ మరియు అలకనంద నదుల సంగమం వద్ద కొలువైన దేవప్రయాగ దేవాలయం. తదనంతరం ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ కింద కొలువైన జోషిమఠ్ దేవాలయం. తదనంతరం ఉత్తరప్రదేశ్లో కొలువైన మరో ముఖ్యమైన దివ్య దేశం మథుర. శ్రీకృష్ణుడు కంసుడిని సంహరించి తన రాజ్యస్థాపన చేసింది ఇక్కడే. యమునా నది తీరంలో కొలువైన ఈ దివ్యదేశం అనేక పురాతన దేవాలయాల సమూహారం. ఇక గుజరాత్లోని ద్వారకాలో శ్రీకృష్ణుడు పరిపాలించిన ప్రాంతమే మరో ముఖ్యమైన దివ్యదేశం. అదే శ్రీ ద్వారకాధీష్ దేవాలయం. మరోవైపు శ్రీకృష్ణుడి బాలచేష్టలతో పులకించిన నేల అదే గోకుల్. ఇది కూడా దివ్యదేశమే. ఇది మాత్రమే కాకుండా శ్రీకృష్ణుడు తన బాల్యంలో గోవర్ధనగిరిని ఎత్తిన గోవర్ధన ప్రాంతం కూడా దివ్యదేశమే. అనంతరం ఈ భౌతిక ప్రపంచానికి అతీతంగా ఉన్న క్షీరసాగరం. మన పురాణాల వర్ణనలో శ్రీ మహావిష్ణువు పాలకడలిపై శేషతల్పం మీద పవలించి ఉంటారంటారు కదా, అదే ఈ దివ్యదేశం. అనంతరం పరమపద సోపానం అనగా శ్రీ వైకుంఠం. ఇదే చివరి దివ్యదేశం. ఇలా 108 దివ్యదేశాల అనంతరం మనం శ్రీమద్ రామానుజాచార్యుల వారిని దర్శించుకుంటాం. శ్రీ రామానుజాచార్యులు ఎవరు? ఈయనకి ఎందుకని ఇంత పెద్ద విగ్రహం కట్టారో ఇప్పుడు తెలుసుకుందాం. సనాతన ధర్మాన్ని తిరిగి నిలబెట్టిన ముగ్గురు త్రిమతాచార్యుల్లో ద్వితీయులు శ్రీ రామానుజాచార్యుల వారు. సామాన్య శకం 10వ శతాబ్దంలో జన్మించి విశిష్టాద్వైతం అనే సిద్ధాంతాన్ని స్థాపించి సమాజంలో జరుగుతున్న అసమానతల్ని తొలగించిన గొప్ప సంఘ సంస్కర్త. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని విశ్వవ్యాప్తం చేసి మొట్టమొదటిసారిగా దళితులకి ఆలయ ప్రవేశం కల్పించారు రామానుజాచార్యుల వారు. వేదాలకి అనేక భాష్యాలను రచించి వైష్ణవ సిద్ధాంతాన్ని విశ్వవ్యాప్తం చేశారు. ఆయన సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్మించిన ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో ఆయన జీవించిన సంవత్సరాలు అనగా 120 సంవత్సరాలకు గుర్తుగా 120 కిలోల బంగారపు రామానుజ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం మనం చూస్తున్న ఈ 216 అడుగుల పంచలోహ విగ్రహాన్ని చైనా నుంచి తయారు చేసి తెప్పించారు. 1140 మెట్రిక్ టన్నుల బరువున్న ఈ భారీ విగ్రహాన్ని భద్రవేది అనే వేదిక మీద నిర్మించారు. ఈ విగ్రహం నుంచి చుట్టూరా ఉన్న దివ్య దేశాలు మనకి ఈ విధంగా కనిపిస్తాయి. ఇక వేదిక కింద 38 ఏనుగులు స్వామివారి విగ్రహాన్ని మోస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. ఇక ఈ ప్రాంతం సుమారు 45 ఎకరాల్లో విస్తరించి ఉన్న శ్రీ చినజీయర స్వామివారి క్యాంపస్లో ఉండి చుట్టూరా వేద పాఠశాల మరియు గోశాల, జిఆర్ వారి ఆశ్రమం, హాస్పిటల్ మరియు 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆట స్థలం కూడా కలదు. చైనాలో నిర్మితమైన ఈ భారీ విగ్రహాన్ని విడిభాగాలుగా సముద్ర మార్గం ద్వారా చెన్నై పోర్టుకు తీసుకొచ్చి అక్కడి నుంచి ఈ ప్రాంతానికి తరలించి దీన్ని జత చేయడం జరిగింది. రామానుజుల వారు సమాజంలోని అసమానతలన్నీ తొలగించి అందరినీ సమాన భావంతో చూశారు కాబట్టి ఈ విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పేరు పెట్టడం జరిగింది. నిజానికి రామానుజాచార్యుల వారు తమ జీవితకాలంలో తెలంగాణ భూభాగాల్లో చాలా తక్కువగా తిరిగినప్పటికీ మన రాష్ట్రంలో ఈ దేవాలయాన్ని నిర్మించడం మనందరికీ గర్వకారణం. ఇక ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య లేజర్ షో మరియు మ్యూజికల్ ఫౌంటైన్ వంటి కార్యక్రమాలు జరుగుతాయి. నిజానికి ఇది 2022లో ప్రారంభింపబడినప్పటికీ మొదట్లో ఇక్కడ మొబైల్కి అనుమతి లేదు. ఈ మధ్యనే మొబైల్ అనుమతి కూడా లభించడంతో ఈ వీడియో తీయడం జరిగింది. ఇదండి మన హైదరాబాద్లోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన శ్రీ రామానుజుల వారి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ యొక్క విశేషాలు. ఈ ప్రదేశం మన హైదరాబాద్ నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైటెక్ సిటీ మాదాపూర్కి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నేషనల్ హైవే 44కి అతి సమీపంలో ఉండే ఈ ప్రాంతానికి నేరుగా ప్రైవేటు వాహనాల ద్వారా చేరుకోవచ్చు. ఈ వీడియో నచ్చిందని భావిస్తూ ఓం నమో నారాయణాయ.